ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి జూలై నెల మాస ఫలితాలు పరిశీలించినప్పుడు మకర రాశి వారికి నెమ్మదిగా కూడా గ్రహాలన్నీ కూడా అనుకూల స్థితిలోకి మారడం వల్ల వారి యొక్క అభివృద్ధి కూడా నెమ్మదిగా ఇంప్రూవ్మెంట్ అన్నది మొదలవడం జరిగింది. ఇక ప్రధానంగా మనం పరిశీలించినప్పుడు శని భగవానుడు ఏదైనా ఒక రాశికి ఆ నెల ఆ సంవత్సరం ఫలితాలు బాగోవాలంటే రాశ్యాధిపతి స్థితి చాలా ఇంపార్టెంట్. అటువంటి శని భగవానుడు 3వ స్థానంలో సంచరించడం అన్నది ఒక విధంగా ఈ రాశి వారికి ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది. గతంలో చేసినటువంటి తప్పులు సరిదిద్దుకొని తిరిగి మరలా మంచి మార్గంలో వెళ్ళడానికి ఈ స్థితి కారణం అవుతూ ఉంటుంది. అయితే ప్రత్యేకంగా ఇప్పుడు ఈ శని భగవానుడు రేవతి నక్షత్రం మీద సంచరించడం జరుగుతుంది. అంటే అది తన సొంత నక్షత్రం. శని భగవానుడి యొక్క జన్మ నక్షత్రం రేవతి. పైపెచ్చు శని భగవానుడికి మిత్ర నక్షత్రం. ఆ కారణం వల్ల జాతకుడికి కొన్ని కొత్త అవకాశాలు, అది వ్యాపారపరంగా వ్యాపారస్తులకు వస్తుంది, ఉద్యోగపరంగా ఉద్యోగులకు వస్తుంది. ప్రధానంగా విద్యార్థులకి కొంతవరకు ఈ మంచి ఫలితాలు అంటే గతంలో చేసిన పొరపాట్లు సరిదిద్దుకొని గతంలో ప్రయత్నం చేసి పోగొట్టుకున్నటువంటి అవకాశాలు తిరిగి రావడం జరుగుతుంది. అది ఉద్యోగమా, పెళ్ళా, వ్యాపారమా, కాలేజీలో సీటా అన్నది మీ స్థాయిని బట్టి ఆధారపడి ఉంటుంది. బట్ ఏదైనా పోగొట్టుకున్నది తిరిగి సంపాదించుకుంటారు. మీలో ఉన్నటువంటి బలహీనతల్ని పక్కన పెట్టి తిరిగి మళ్ళీ మీ కొత్త జీవితం ప్రారంభానికి ఈ గ్రహస్థితి కారణమవుతూ ఉంది. ఇక ప్రధానంగా ఆలోచించినప్పుడు ఈ నెల ప్రారంభంలో 3 శుభగ్రహాలు సప్తమ స్థానంలో ఉన్నాయి. ఈ సప్తమ స్థానం అన్నది భార్య స్థానాన్ని లేదంటే భర్త యొక్క స్థానాన్ని చెప్తూ ఉంటుంది. అలాగే మనం ఎవరితో వ్యవహారం చేస్తూ ఉంటామో, విదేశ వ్యవహారాలు అవ్వచ్చు, స్వదేశ వ్యవహారాలు అవ్వచ్చు, మన కస్టమర్స్ అవ్వచ్చు, ముఖ్యంగా వ్యాపారం ఎవరి జాతకంలో అయినా సప్తమ భావం బలంగా ఉంటే వారికి వ్యాపారం బాగుంటుంది. 6వ స్థానం బాగుంటే వారికి ఉద్యోగం బాగుంటుంది. అంటే సర్వీసు, సేవకా వృత్తి, ఉద్యోగం అది బాగుంటుంది అన్నమాట. సప్తమ భావం బలంగా ఉన్నవాడికి పెళ్లి తర్వాత కలిసి వస్తుంది. 6వ భావం షష్ఠభావం బలంగా ఉన్నవాడికి ఉద్యోగంలో చేరిన తర్వాత వాడికి కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. అదే ఒక గ్రహం నీచ గ్రహంతో కలిస్తే తన ఫలితాలు పోగొట్టుకుంటుంది. ఇప్పుడు మళ్ళా బుధుడు మీకు మరి భాగ్యాధిపతిగా సప్తమ స్థానంలో రావడం వల్ల విదేశ ప్రయత్నాలు కలిసి వస్తాయి. విదేశంలో ఉన్నటువంటి మీ యొక్క పిల్లలకో, భార్యకో లేదంటే భర్తకో కొన్ని అవకాశాలు రావడం జరుగుతుంది. అతి తొందరలో మీరు విదేశం వెళ్ళినా కూడా అవకాశం అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం బుధుడు సప్తమ స్థానంలో వక్రగమనంలో ఉండడం వల్ల గతంలో మీరు ఏదైనా వివాహ ప్రయత్నం చేసి ఉంటే అది ఏదో కారణం వల్ల ఆగిపోయి ఉంటే తిరిగి మళ్ళీ మీరు ఆ వివాహ ప్రయత్నం ఫలించే అవకాశం ఉంది. జీవితంలో మీకు దూరమైన వాళ్ళు తిరిగి మీ జీవితంలో ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే అది మ్యూజిక్ రంగం అవ్వచ్చు, లేదంటే టెక్నికల్ రంగంలో అవ్వచ్చు. అటువంటి సినిమా రంగంలో ఎవరైతే ఉన్నారో, అంటే నాట్ ఓన్లీ సినిమా కాకుండా టీవీ, యూట్యూబ్, మీడియా, వాళ్ళకి మంచి రోజులు వచ్చాయనే చెప్పొచ్చు. మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. మిమ్మల్ని మంచి క్వాలిఫైడ్ ఉన్నటువంటి వాళ్ళు మీతో చేయగలిపి మీ అభివృద్ధికి వాళ్ళు కారణం అవడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మరి శుక్రుడు సప్తమ స్థానంలో ఈ కర్కాటక రాశి అన్నది చలనచిత్ర రాశి లాంటిదన్నమాట. సినిమా ఫీల్డ్కి సంబంధించిన రాశి కర్కాటక రాశి. అందువల్ల ఏంటంటే ఎక్కువ కర్కాటక రాశి, కర్కాటక లగ్నం వాళ్ళు సినిమా ఫీల్డ్లో ఉంటారు. అటువంటి వాళ్ళకి ఇప్పుడు సినిమాలో మీకు మంచి అవకాశం, అంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఉన్నత అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. స్త్రీలకు ఇంపార్టెంట్గా ఉద్యోగ అవకాశం కానీ, విదేశ అవకాశం కానీ, వివాహ అవకాశం కానీ రావడం జరుగుతుంది. అంటే గురువుతో ఉచ్చస్థితిలో ఉన్నటువంటి గురువుతో ఏ గ్రహం కలిసినా ఆ గ్రహం యొక్క కారకత్వాలు మీకు ఫలిస్తాయన్నమాట. అంటే ఒక గ్రహం బలంగా ఉంది, గురువు చాలా బలంగా ఉన్నాడు కాబట్టి ఆ గురువుతో శుక్రుడు కలటం వల్ల మీకు పంచమభావ ఫలితాలు అంటే మీ టాలెంట్కి తగిన గుర్తింపు వస్తుంది. దశమభావ ఫలితాలు అంటే ఉద్యోగం లభిస్తుంది. సింపుల్, ఇందులో ఏం డౌట్ లేదు. జూలై 7 తర్వాత ఈ బుధగ్రహం వక్రగమనంలో తిరిగి 6వ స్థానంలోకి ప్రవేశించడంతో చాలా వరకు మీ యొక్క ఆర్థికపరమైనటువంటి సమస్యలకి
పరిష్కారం దొరుకుతుంది. ఇవన్నీ బాగున్నప్పుడు కూడా ఈ కుటుంబ స్థానంలో ఉన్నటువంటి రాహు మీరు ఎంత బాగా మీ కుటుంబాన్ని చూసినా వాళ్ళు వ్యతిరేకత వస్తుంది. ఏదో రకంగా మిమ్మల్ని విమర్శిస్తూ ఉంటారు. అసలు కుటుంబంలో మీకు విలువ ఇవ్వలేకుండా ప్రవర్తించడం జరుగుతూ ఉంటుంది. మీ యొక్క కుటుంబంపై ఇతరుల యొక్క పెత్తనం సాగుతూ ఉంటుంది. ఏదైనా కుటుంబ వ్యవహారాలు మీకు చాలా ఇబ్బందిని అసహనాన్ని కలిగిస్తూ ఉంటాయి. బట్ ఏదైనా ఇప్పుడు 7వ భావంలోకి 3 గ్రహాలు రావడం జరిగింది. అందులో ప్రధానంగా శుక్రుడు ఈ రాశి వారికి యోగకారకుడు, పంచమ దశమాధిపతిగా అటు ఉద్యోగాన్ని మీలో ఉన్నటువంటి టాలెంట్కి కారణమవుతుంటాడు. అందుకనే ఎక్కువ మకర రాశి మకర లగ్నం వాళ్ళు సినిమా రంగంలో కనబడుతూ ఉంటారు. అయితే వీళ్ళు విలన్గా ప్రవేశించి హీరోగా రావడం, చిన్న చిన్న సైడ్ క్యారెక్టర్లు వేసి ఒకేసారి పెద్ద సాగు నెమ్మదిగా ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇటు వారసత్వంగా బ్యాక్గ్రౌండ్ ఏమీ ఉండదు. వాళ్ళు స్వయం కృషితోనే ఈ సినిమా రంగంలో చిన్న చిన్న పోస్టులు పెట్టుకొని నెమ్మదిగా జీవితంలో టాప్ స్థాయికి రావడం జరుగుతూ ఉంటుంది. సాధ్యమైనంత వరకు మీరు కుటుంబానికి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది అవకాశంగా తీసుకొని మీ కుటుంబ సభ్యులు రకరకాల ప్రవర్తనలతో ఇబ్బంది పడడం, మీ యొక్క కుటుంబ గౌరవాన్ని నాశనం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మీరు కొంత శ్రద్ధ పెట్టడం మంచిది. మరీ అతి మంచితనం చేయడం వల్ల ఎవరికన్నా సరే అది అంత మంచిది కాబట్టి కుటుంబ విషయాల్లో శ్రద్ధ పెడితే మిగతా విషయాలు ఆటోమేటిక్గా వాటికి అవే సర్దుకుంటాయి. తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వాళ్ళు బుధవారం రోజు ఒక కిలో అటుకులు అంటే గట్టి అటుకులు, ఒక అరకిలో బెల్లం అంటే బెల్లం పౌడర్గా కొట్టి ఈ అటుకులు బెల్లం కలిపి బుధవారం రోజు ఎనీ విష్ణుమూర్తి టెంపుల్, వెంకటేశ్వర స్వామి, సత్యనారాయణ స్వామి, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో కానీ ఈవెన్ వినాయకుడి టెంపుల్లో అయినా సరే ఈ బుధవారం రోజు అక్కడ భక్తులకి అంటే స్వామికి నైవేద్యంగా పెట్టి భక్తులకి పంచిపెట్టవలసి ఉంటుంది ఈ అటుకులు. అలాగా కేవలం మీరు 3 వారాలు చేయడం వల్ల ఆర్థిక పరంగా మీకు ఎంతటి ఇబ్బందులు ఉన్నా సరే 100% మీకు ఆ సమస్యకి పరిష్కారం అన్నది దొరుకుతూ ఉంటుంది. అలాగే పెద్ద పెద్ద సంస్థలు రన్ చేస్తున్న వాళ్ళు, వ్యవసాయ క్షేత్రాలు ఉన్నవాళ్ళు ఏదో ఒక రోజు మంగళవారం రోజు అనుకుంటాం, మంగళవారం రోజు ఈ గోధుమ నూక అంటే బొంబాయి రవ్వ అంటారు, 1 కిలో గోధుమ రవ్వ, 1 కిలో పంచదార, 1 అరకిలో నెయ్యి, ఈ 3 శుభ్రంగా మిక్స్ చేసి మీ యొక్క కాంపౌండ్ బౌండరీ ఏదైతే ఉందో అంటే వ్యాపార సంస్థకి 4 పక్కల ఉన్న బౌండరీలో 4 పక్కల అది జల్లుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. అంటే చీమలకు ఆహారంగా, సింపుల్ మాట, చీమలకు ఆహారంగా ఈ నెయ్యితో కలిపినటువంటి గోధుమ నూక అంటే అటు రవి యాక్టివేట్ అవుతాడు, గురువు యాక్టివేట్ అవుతాడు, కుజుడు యాక్టివేట్ అవుతాడు. దానివల్ల మీకు ఆర్థికపరంగా సమస్యలు ఉన్నా ఆ సంస్థలో మీ యొక్క ఎంప్లాయీస్ ఉద్యోగస్తులు ఇబ్బంది పెడుతున్నా ఆ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఇది ఒక విధమైనటువంటి సమస్య పరిష్కారం. ఇందాక చెప్పిన అటుకుల సంబంధి ఇది చాలా ట్రెడిషనల్ మాట. కుచేలు లాంటి వారు మరి కృష్ణ భగవానికి అటుకులు ఇవ్వడం వల్ల అతను ఎంత ఐశ్వర్యంతుడవాడో అవి ప్రాక్టికల్గా కూడా జరుగుతున్నాయి. ఇవి నమ్మకంతో చేస్తే. ఇక ఫైనల్గా ఇంకో చిన్న పరిహారం ఏంటంటే ఎవరైతే వివాహం అవ్వకుండా ఇబ్బంది పడుతున్నారో వారు బుధవారం రోజు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి తులసిమాలు ఇచ్చి గోవిందనామాలు చదవడం వల్ల వారి వివాహ సమస్య పరిష్కారం అవుతుంది. విద్యార్థులైతే బుధవారం రోజు విఘ్నేశ్వర టెంపుల్లో గరికతో అర్చన చేసుకొని కొద్దిగా గరిక తీసుకొని మీ బుక్స్లో పెట్టుకోవడం వల్ల కంప్లీట్గా మీకు విద్యాపరంగా ఎదుర్కొన్నటువంటి సమస్యలు పరిష్కారం అవడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా ఇవన్నీ సింపుల్ సమస్యలు, పెద్ద ఏమీ యజ్ఞయాగాదులు ఏం చేయక్కర్లేదు. మీ శక్తి కొలది సింపుల్ రెమెడీ. అంటే ఈ భూతబలని ఈ జంతువులకి, ఈ మూగజీవులకి మీరు ఆహారం పెట్టడం వల్ల చాలా సమస్యలకి పరిష్కారం రావడం జరుగుతుంటుంది. వారి అవసరాలను బట్టి, వారి అందుబాటును బట్టి మీకు ఈ ప్రయత్నాలు చేసుకోవడం మంచిది. ఇంకా మీకు దగ్గరలో చెరువులు, నదులు లాంటివి ఏమన్నా ఉంటే మరి ఈ పేలాలు ఉంటాయి. ఈ పేలాలు లాంటి 1 కిలో లాంటి పేలాలు 1 కిలో తీసుకొని ఆ నదిలోనో చెరువులోనో వేయడం వల్ల కూడా వివాహపరంగా మీకు ఉన్నటువంటి సమస్యలు చాలా వరకు పరిష్కారం అవడం జరుగుతుంది. ఏదైనా చిన్న రెమెడీతోనే పెద్ద సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అయితే సింపుల్గా ఇది ఏమవుతుందని అనుకుంటారు, కానీ నమ్మకం ఇంపార్టెంటు. ఖచ్చితంగా చేసి చూడండి, ఫలితం దానికదే వస్తుంది. ఒకసారి అవ్వకపోతే రెండోసారి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మన కర్మ ఉన్నంతకాలం అది పని పూర్తవదు. ఎప్పుడైతే మన కర్మ తీరిందో ఆటోమేటిక్గా దాని ఫలితం రావడం జరుగుతుంది. అందువల్ల ప్రయత్నం మీది, ఫలితం భగవంతుడు చూసుకుంటాడు. స్వస్తి.